బ్రేకింగ్ న్యూస్ త్రిపురలో ఒక దారుణమైన సంఘటన జరిగింది. త్రిపుర అగర్తలోని ఒక వ్యక్తిని, అతని పేరు షరీఫుల్ ఇస్లాం, కొంతమంది దుండగులు అతి కిరాతకంగా గొంతు కోసి ఒక ఐస్ ఫ్రీజర్ లో పెట్టేశారు. అయితే పోలీసులు దీన్ని 2 రోజుల్లోనే పట్టుకునే ప్రయత్నం చేశారు. ఇదంతా కూడా వింటే ఖచ్చితంగా మనం ఆశ్చర్యపోవాల్సింది, ఎందుకంటే ఇది ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. రీసెంట్ గానే మనం విన్నాం, ఈ హనీమూన్ ట్రిప్స్ కి వెళ్లి అక్కడ భర్తలు భార్యలను ఏ విధంగా చంపేస్తున్నారు, అలాగే భార్యలు భర్తను ఏ విధంగా చంపేస్తున్నారు, ఇవన్నీ కూడా స్టోరీస్ వింటూనే ఉన్నాం. రీసెంట్ గా వచ్చిన మేఘాలయ స్టోరీ, పోలీసులు అనేక కోణాల్లో కేసు దర్యాప్తు చేస్తుంటే విస్తుపోయే నిజాలన్నీ కూడా బయటపడుతున్నాయి. ఒక పక్క చేతబడి చేశారని, లేకపోతే కావాలని చెప్పి ప్రియుడితో వివాహేతర సంబంధం పెట్టుకునే వేరే ఒక వ్యక్తితో కావాలనే భర్తని హత్య చేసింది అంటూ కూడా అనేక కోణాల్లో కూడా ఇంకా దర్యాప్తు చేస్తున్నారు. అండ్ ఉత్తరప్రదేశ్ లోనే మరొక హనీమూన్ కి వెళ్ళిన ఇద్దరు జంట డైరెక్ట్ భార్యాభర్తలు ఇద్దరు కూడా మిస్ అయిపోయారు. అసలు ఇప్పటి వరకు 13 రోజులు అవుతుంది, వాళ్ళ ఆచూకీ కూడా ఏంటో తెలియదు. ఇలాంటి సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలోనే మరొక ట్రయాంగిల్ లవ్ స్టోరీ వెలుగులోకి రావడం జరిగింది. అయితే తన పేరు షరీఫుల్ ఇస్లాం. అయితే ఈ వ్యక్తిని ఒక డాక్టర్, అతని ఫ్యామిలీ కలిసి దారుణంగా గొంతు కోసి హత్య చేసి చంపేశారు. ఒకసారి పూర్తిగా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. అగర్తలోని ఇందిరానగర్ కి సంబంధించి అక్కడికి 120 కిలోమీటర్ల దూరంలో ఈ డెడ్ బాడీని పడేయడానికి ట్రై చేశారు. దలై జిల్లా గుండెచెర అనే ప్రాంతానికి ఈ డెడ్ బాడీని తీసుకెళ్లారు. ఒక ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో పెట్టేసి దాచే ప్రయత్నం చేశారు. పోలీసులు 2 రోజుల క్రితం దీన్ని పట్టుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ షరీఫుల్ ఇస్లాం ఒక మహిళను ప్రేమించాడు. అదే మహిళను దిబాకర్ సాహో అనే వ్యక్తి కూడా ప్రేమించాడు, అతను డాక్టర్. అయితే దిబాకర్ సాహోకి ఈమె కొంచెం దగ్గర బంధువు కూడా. అయితే ఈ షరీఫుల్ ఇస్లాం స్మార్ట్ సిటీలో ఒక ప్రాజెక్ట్ కోసం ఎలక్ట్రీషియన్ గా వర్క్ చేస్తా ఉన్నాడు కొన్ని రోజుల నుంచి. జూన్ 8న నీకు ఒక మంచి సర్ప్రైజ్ ఇస్తానంటూ కూడా తన ఇంటికి పిలవడం జరిగింది. సో ఏదో మాట్లాడతారని చెప్పేసి పాపం ఆ అబ్బాయి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత నేను చెప్తున్నా, ఒకసారి పేర్లు వినండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్. దిబాకర్ సాహో, అతని ఫాదర్ దీపక్, అతని మదర్ దేబికా, నవనీత దాస్, జైదీప్ దాస్, అనిమేష్ యాదవ్. వీళ్ళ 5గురు కలిసి ఆ అబ్బాయిని ఊపిరాడకుండా గొంతు కోసి చంపేశారు. తర్వాత వాళ్ళ ఫాదర్ అలాగే నవనీత దాస్, ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో దిబాకర్ ఫాదర్ అండ్ మదర్, ఆ బాడీని కూడా 120 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లి ఒక ఐస్ ఫ్రీజర్ లో పెట్టి దాన్ని దాచే ప్రయత్నం చేశారు. డెడ్ బాడీని ఒక ట్రాలీ బ్యాగ్ లో కూడా పెట్టారు. ఆ ట్రాలీ బ్యాగ్ లో ఎవరికి అనుమానం రాకుండా, ఈ బ్యాగ్ లో ఏముందనేది ఎవరికి తెలియకుండా ఉండడానికి ఆ ట్రాలీ బ్యాగ్ లో పెట్టి 120 కిలోమీటర్లు ప్రయాణించి, అంటే సిటీకి దూరంగా ఉంటే ఎవరు కూడా త్వరగా అంత ఈజీగా పట్టుకోలేరని చెప్పేసి అంత దూరాన్ని తీసుకెళ్లి ఒక ఐస్ ఫ్రీజర్ లో పెట్టారు. కొన్ని రోజులైతే దాన్ని ఏదో రకంగా ఖననం చేసేసేటోళ్ళు. అయితే పోలీసులు జూన్ 9వ తారీఖు కేసు నమోదు చేసుకున్నారు, మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. దాని తర్వాత అతని ఫోన్ కానీ అలాగే అతనితో ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె ఫోన్ కానీ పోలీసులు అదుపులోకి తీసుకుని మొత్తం పూర్తిగా విచారిస్తే వీళ్ళకి ఒక విషయం అర్థమైంది. అక్కడ ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ. అంటే ఆ మహిళ ఈ అబ్బాయిని ప్రేమిస్తూ ఇతనితో కూడా కొన్ని వ్యవహారాలకి పాల్పడుతుంది. ఇతని గురించి కూడా కొన్ని వ్యవహారాలన్నీ కూడా షేర్ చేసుకుంది. అయితే ఈ డాక్టర్ ఏం చేశాడంటే, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో ఈ అబ్బాయి చంపేస్తే ఖచ్చితంగా ఈ అమ్మాయిని మనమే పెళ్లి చేసుకోవచ్చు అంటూ కూడా ఒక ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం జూన్ 8వ తేదీన ఆ అబ్బాయిని వాళ్ళ ఇంటికి పిలిచారు. నీకు ఒక సర్ప్రైజ్ ఉంది, నీతో మాట్లాడని చెప్పేసి. తర్వాత పిలిచిన తర్వాత అతి దారుణంగా కిరాతకంగా ఆ అబ్బాయిని చంపేశారు. తర్వాత పోలీసులు క్యాపిటల్ కాంప్లెక్స్ లో స్టేషన్ పరిధిలోకి వచ్చింది. అక్కడ మిస్సింగ్ కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తే ఈ విషయాలన్నీ కూడా బయటకు వచ్చాయి. సో ఇది చాలా చాలా దారుణం. వింటుంటే నాకే చాలా భయం అనిపిస్తుంది. అమ్మాయి చూడండి ఎంత ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిపి ఎలా చేయించిందో. ఒకసారి పూర్తిగా అసలు ఏం జరిగింది అనే విషయాన్ని కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈశాన్య రాష్ట్రమైన త్రిపురలో మరో దారుణం వేరులోకి వచ్చింది. అగర్తలోని ఇందిరానగర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడి మిస్టరీ కేసును పోలీసులు రోజుల వ్యవధిలోనే ఛేదించారు. త్రిపుర రాజధాని అగర్తలకు సంబంధించి 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న దలై జిల్లాలోని గుండెచెరలోని ఒక దుకాణంలో ఐస్ క్రీమ్ ఫ్రీజర్ లో ఒక ట్రాలీ బ్యాగ్ లో అదృశ్యమైన యువకుడి మృతదేహం లభ్యమైంది. అయితే ఈ కేసులో నిందితులు డాక్టర్ దిబాకర్ సాహా, అతని తండ్రి దీపక్, తల్లి దేబికా, అలాగే అతని స్నేహితులు నవనీత దాస్, జోయా దీప్, అనిమేష్ యాదవ్. సో వీళ్ళందరూ కూడా ఆ వ్యక్తిని అతి దారుణంగా గొంతు కోసి చంపేశారు. అయితే అగర్తల స్మార్ట్ సిటీ మిషన్ ప్రాజెక్ట్ లో ఎలక్ట్రీషియన్ గా పనిచేస్తున్నాడు అగర్తలకి చెందిన షరీఫుల్ ఇస్లాం. అతనికి 26 సంవత్సరాలు. అయితే జూన్ 8వ తేదీన అతను అదృశ్యమయ్యాడు. దీంతో జూన్ 9న క్యాపిటల్ కాంప్లెక్స్ లో ఎన్సీసీ పోలీస్ స్టేషన్ లో మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్నారు. అయితే దిబాకర్ సాహో అతను వైద్యుడు, మరో మహిళ షరీఫుల్ మధ్య ఒక ట్రయాంగిల్ లవ్ స్టోరీ నడిచింది. అయితే ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీ హత్యకు దారి తీసినట్లుగా పోలీస్ సూపరింటెండెంట్
ఎస్పీ కిరణ్ కుమార్ కూడా మీడియా ముఖంగా ఆయన కొన్ని విషయాలు కూడా తెలియజేశారు. అయితే షరీఫుల్ ఓ యువతిని ప్రేమిస్తున్నాడు. అయితే ఆమెను సమీప బంధువైన దివాకర్ సాహా కూడా ఆమెను ఇష్టపడుతున్నాడు. సో వీరిరువురి మధ్య నడిచిన ఫోన్ సంభాషణ పోలీసులు గుర్తించారు. ఈ క్రమంలో దివాకర్ ప్రియురాలని దక్కించుకోవడానికి షరీఫుల్ అడ్డు తొలగించుకోవాలని చెప్పి భావించాడు. ఇందుకోసం ఒక పక్క స్కెచ్ వేశాడు. ఇందిరానగర్ లో బోయ్దీప్ ఇంట్లో కలుద్దామని చెప్పి, ఇప్పుడు ఎవరైతే హత్యలో ప్రధాన నిందితుడిగా ఉన్నాడో బోయ్దీప్, వాళ్ళ ఇంట్లో కలుద్దామని చెప్పి ఫోన్ చేశాడు. ఇంటికి వచ్చిన తర్వాత జోయ్దీప్, నవనీత, అనిమేష్ గొంతు కోసి హత్య చేశారు. దాని తర్వాత అతడి చేతులు కాళ్ళు కట్టేసి ఆ మృతదేహాన్ని ఒక ట్రావెల్ బ్యాగీలో పెట్టి దివాకర్ తల్లిదండ్రులు ఎవరైతే మనం చెప్పుకుంటున్నామో దీపక్ అలాగే దేబిక, వాళ్ళిద్దరు కూడా ఆ ట్రాలీ బ్యాగ్ ని గుండెచెర్రకు తీసుకెళ్లారు. అనంతరం ఆ సూట్ కేసుని అతని తల్లిదండ్రులు ఒక తండ్రి దుకాణమే, పైగా ఆ దుకాణం కూడా ఆ షాప్ కూడా ఈ ఎవరైతే ఉన్నారో దివాకర్ సాహో అతని తండ్రిదా షాప్, ఆ ఐస్ క్రీమ్ ఫ్రీజ్ లో ఆ బాడీని కూడా భద్రపరిచే ప్రయత్నం చేశారు. అయితే పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత ఫోన్స్ తీసుకున్న తర్వాత పూర్తి దర్యాప్తు చేసిన తర్వాత వాళ్ళకి కొన్ని విషయాలు అయినాయి. కొన్ని రోజుల వ్యవధిలోనే వీళ్ళందరినీ కూడా పట్టుకున్నారు. దివాకర్ తల్లిదండ్రులతో సహా 6గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో మరో మహిళ కూడా ఉంది. మంగళవారం రాత్రి 6గురు నిందితులను అరెస్ట్ చేసి షరీఫుల్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను గురువారం కోర్టు ముందు హాజరుపరుచుకున్నారు. ముగ్గురు మధ్య నడిచిన ఈ ప్రేమ వ్యవహారమే ఈ హత్యకు దారి తీసినట్లు మొబైల్ సందేశాల ద్వారా పోలీసులు గుర్తించారు. సో గైస్, చూసారు కదా, ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో అతన్ని చంపేస్తే తామిద్దరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని చెప్పి అతని హత్య చేయడానికి సిద్ధపడ్డారు, హత్య చేశారు. అయితే హత్య చేసిన వాళ్ళు ఎవరైనా సరే ఏదో ఒక చిన్న క్లూ అయితే వదిలేసిపోతా ఉంటారు. అయితే ఇక్కడ మాత్రం వీళ్ళు ఏదైతే ఫోన్ లో సంభాషణ జరిపారో ఆ సంభాషణ ద్వారానే పోలీసులు గుర్తించి వీళ్ళని పట్టుకోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ఈ హనీమూన్ జంట కావచ్చు, లేకపోతే భార్యలు వేరే ప్రియుడి కోసం వివాహేతర సంబంధాలు పెట్టుకుని భర్తల్ని హతమార్చడాలు కావచ్చు, అనేక రకాలుగా చంపేస్తున్నారు. భర్తలేం తక్కువ కాదు, వాళ్ళు కూడా భార్యని కుక్కర్లో ఉడికించి ముక్కలు ముక్కలుగా చేసి ఎండబెట్టి వాళ్ళు కూడా చంపేస్తున్నారు. అంటే మాక్సిమం చూసుకుంటూ ఉంటే ఇలాంటి కేసెస్ లో ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఎక్కువగా, అక్రమ సంబంధాలు ఎక్కువగా, వీటి కారణంగానే ఇలా ఒకరినొకరు హతమార్చుకునే ప్రయత్నాలు ఎక్కువగా జరుగుతున్నాయి. కాబట్టి కొత్తగా పెళ్ళైన జంట చాలా జాగ్రత్తగా ఉండండి. మీ భార్యను ముందుగానే అడగండి, నీకు ఇష్టపూర్వకంగానే నన్ను పెళ్లి చేసుకుంటున్నావా, లేదంటే మీ వాళ్ళు బలవంతంగా ఇచ్చి పెళ్లి చేస్తున్నారనే విషయాన్ని ఖచ్చితంగా భర్తలు మరీ ముఖ్యంగా తెలుసుకునే ప్రయత్నించండి. అలాగే భార్యలు కూడా భర్తల్ని అడగండి, అతనికి ఏ హ్యాబిట్స్ ఉన్నాయి, ఏమేం చేస్తాడు, ఇంతకుముందు ఎవరితోనైనా లవ్ అఫేర్ అయిందా, ఇలా ఒకరినొకరు తెలుసుకుంటే మంచిది. లేదంటే మాత్రం మీ జీవితం బోల్తా కొడుతుంది, డైరెక్ట్ గా పైలోకానికి వెళ్ళిపోతారు. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, ఈ హనీమూన్ కి వెళ్ళిన జంట రెండో జంట ఆల్రెడీ ఒక జంటలో ఒక వ్యక్తి చనిపోయాడు, రెండో జంట అసలు వాళ్ళిద్దరు బతుకున్నారో చనిపోయారో అనేది కూడా తెలియదు. సో ఈ ట్రయాంగిల్ లవ్ స్టోరీలో వాళ్ళిద్దరూ హ్యాపీగా ఉండడానికి ఒక వ్యక్తిని అతి దారుణంగా చంపేశారు.